మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య వీళ్ళిద్దరి గురించి మాట్లాడదామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మెగా అభిమానులు కావచ్చు, నందమూరి అభిమానులు కావచ్చు, మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అలాగే ఒక లైక్ చేయండి. ఎవరన్నా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ వీడియో చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే నా జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘటన ఒకటి, రెండోది ఏంటంటే మా ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక బలమైన కారణం ఒకటి. ముఖ్యంగా మేమిద్దరం, మా ఫ్రెండ్ కావచ్చు, నేను కావచ్చు, చనిపోయే స్టేజీకి వచ్చి ఇప్పుడు ఈ రోజున మీ ముందు మాట్లాడుతున్నానంటే ఒకవైపు చిరంజీవి గారు కావచ్చు, రెండో వైపు నందమూరి నటసింహం బాలయ్య గారు కావచ్చు. వీళ్ళిద్దరు మా ఇద్దరు ప్రాణాలను ఎలా కాపాడారో మీకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ముందుగా మా ఫ్రెండ్ గురించి చెప్తాం. అదేంటంటే గత 2-3 సంవత్సరాల క్రితం అతనికి కుడి గొంతున ఇంత గడ్డ అయిందండి. అంటే దగ్గర అతనికి ఒక 6-7 నెలల కంచి ఉందట. అది ఉందాట్లే కానీ ఏదో అనుకోని ఏదో బయట టాబ్లెట్లు తీసుకుంటున్నట, మెడికల్ షాప్ కాడికి వెళ్ళి ఆ టాబ్లెట్లు వేసుకుంటున్నట. ఏదో కాస్తంత నొప్పి అనేది తగ్గినట్టుగా ఉంటున్నారు, కానీ ఎప్పుడు చూసినా కానీ లోన అంత గడ్డ అనేది అనిపిస్తుందట. చివరకు నా దగ్గరకు వచ్చి సలహా తీసుకుందామన్న ఉద్దేశంతోనే నాకు ఒకసారి కలిసిన తర్వాత నాకు ఇక్కడ ఏదో గడ్డలాగా అనిపిస్తుంది లోన వైపు, అన్నం తింటా ఉంటే తొందరగా మింగుడుపోవట్లేదు, ఎంత వాటర్ తాగినా కానీ నోరారకపోతుంది, అది ఏంటో చూడమని చెప్పేసి నాకు అన్న తర్వాత నేను ఆశ్చర్యపోయా. అరే ఏంటి ఎప్పుడు లేనివాడు ఇలా చెప్తాను ఏంటని చెప్పేసి మామూలుగా చేతితో పట్టుకొని ఇలా నొక్కి చూశారు. ఇలా నొక్కిన తర్వాత మాత్రమే అది కానొస్తుంది అనమాట. అంతకుముందు మామూలుగా మన మనిషిని చూస్తూ ఉంటే ఇదంతా మామూలుగా ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా అలా కాదాలి. సరే, ఏం చేశానంటే ఇలా నొక్కి చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాయి. ఇంత లోన్ ఏదో ఇంత గడ్డలాగా అనిపిస్తుంది ఏంటి అంటే, నాకు గత 6-7 నెలల కాంచి ఫస్ట్ చిన్నగా ఉంది, నెల పెరుగుతుంది. అసలు నాకేంటో అర్థం కాక ఇప్పుడు నీతో చెప్తున్నాను. అప్పుడప్పుడు మెడికల్ షాప్ కాడికి వెళ్ళి ఏదో టాబ్లెట్ తీసుకొచ్చుకుంటాను కానీ తగ్గట్లేదు. అసలు ఇదేంటి అని చెప్పేసి నన్ను అడిగిన తర్వాత నాకెందుకో కొద్దిగా డౌట్ అనేది వచ్చిన తర్వాత ఎందుకన్నా మంచిది నువ్వు వెంటనే, ఏమాత్రం కూడా ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, వెంటనే అసలు ఆలోచించకుండా బసవతారక హాస్పిటల్కి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనలాంటి పేదల కోసమే ఆ హాస్పిటల్ అనేది కట్టించారు కాబట్టి లేట్ చేయకుండా వెళ్ళిపో అంటే, ఇక నైటే బస్ ఎక్కేసిందండి. బస్ ఎక్కి హైదరాబాద్లో దిగి డైరెక్ట్గా ఆటో కట్టించుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రథమ పరీక్షలు మొత్తం చేసిన తర్వాత నేనైతే ఏమైతే ఊహించానో అది నిజమైందనమాట. అక్కడ డాక్టర్లు ఆ పరీక్షలు చూసిన తర్వాత నిర్ధారించింది ఏంటంటే అతనికి క్యాన్సర్ వచ్చిందని చెప్పేశారనమాట. మరి ఏ స్టేజ్లో ఉందని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత నీకు 4th స్టేజ్లో ఉందని చెప్పారట. అతను షాక్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంత డబ్బా లేదు, ఒకవైపు భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కాక ఎప్పుడైతే డాక్టర్లు అయితే చెప్పారో వెంటనే నాకు ఫోన్ చేసి నువ్వు పంపించడం మంచిదైంది, నువ్వు అనుకున్నట్టుగా ఇది క్యాన్సర్ అని ఇక్కడ డాక్టర్లు చెప్పారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఒక పక్క భయం వేస్తుందని చెప్పి నాతో చెప్పిన తర్వాత నేను నా వైపు అతనికి ఇచ్చేది ఏంటంటే రెండు ఇవ్వగలం. ఒకటేంటంటే ధైర్యం చెప్పగలను, లేకపోతే ఆర్థికంగా ఏమన్నా డబ్బులు కావాలంటే నా స్తోమతగా తగ్గట్టుగా అతనికి డబ్బు అనేది కాస్త కొత్త సహాయం చేయగలను. ఈ రెండు తప్ప నేనేం చేయలేను. కాబట్టి మీరు అక్కడే ఉండి డాక్టర్లు ఇక మీకు పర్లేదు డిశ్చార్జ్ అయిపోండి అని చెప్పేదాకా మీరు అక్కడ నుంచి కదలకండి, భయం వేసి మీరు ఇంటికైతే రావద్దు అని చెప్పి నేను ధైర్యం చెప్పి మీకు ఏమైనా డబ్బులు ఏమైనా కావాలంటే నా వంతుగా నేను పంపిస్తానని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాను అనమాట. నేను చెప్పినట్టుగా అతను దాదాపు 45 రోజుల పాటు అక్కడ ఉన్నారండి. 45 రోజుల పాటు అక్కడ ఉన్న తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసి అతని దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత అసలు మాట్లాడుతూ ఉంటే వాయిస్ రావట్లే బయటికి, ఓన్లీ నోటి నుంచి గాలి తప్ప వాయిస్ అనేది రావట్లేదు అనమాట. అతను ఏం చెప్తుండో నాకు అర్థం కావట్లేదు, ఏదో చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తాను కానీ ఏం చెప్తుండో నాకు వినబడట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ భార్యని పిలిచి అక్కడ జరిగిన విషయాలు మొత్తం కూడా కనుక్కొని అతనికి ధైర్యం చెప్పి నా వంతు సహాయం అనేది నేను చేసి వచ్చేసాను అనమాట. సరే, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే పూర్తిగా నయమైపోయి మామూలు మనిషిలాగా తయారైపోయింది అనమాట. అంటే అతను సరైన సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకొని వెళ్ళటం వల్ల అతను ప్రాణాలతోని బయటపడింది అనమాట. మరి ఈ ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఎవరు? నందమూరి నటసింహం బాలయ్య గారు అనమాట. సరే, నా జీవితంలో ప్రాణాంతకమైన సావు బ్రతుకుల నుంచి బయటపడిన తర్వాత అసలు నేను ఈ రోజున మీతోని ఈ విధంగా మాట్లాడటానికి, ఈ రోజున నేను భూమి మీద నిలబడ్డానంటే నన్ను బ్రతికించిన వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారని చెప్పుకోవచ్చండి. అది ఎలాగంటే కరోనా సమయం 2020లో కరోనా అనేది బాగా విజృంభిస్తుంది. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్నా
సొంత బంధువుల దగ్గరికి వెళ్ళి కాసేదాకా ఏదన్నా ముచ్చటిద్దామన్నా అసలు ఏ టైంలో ఎప్పుడు మనల్ని అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితిలో ప్రపంచం మొత్తం కూడా వణికిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి సమయంలో మరి నాకు ఎట్లా జరిగిందో ఏమో నాకు తెలియదు, కానీ కొన్ని పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇక డాక్టర్లు అనేది చేతులు ఎత్తేసారనమాట. నీకు దాదాపు 60% ఊపిరితిత్తులు అనేది పాడైపోయినని చెప్పారు. నాకు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా చెప్పుకోవాలంటే చాలా సహాయం చేశారని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అలాంటి సమయంలో అసలు డాక్టర్లే ఇక లాభం లేదు, ఈ వ్యక్తి బతకడు, చాలా కష్టం, రోజు రోజుకి క్షీణించిపోతుండు, ఆక్సిజన్లు దొరకటం చాలా కష్టమైన సమయం అన్నమాట. ఎందుకంటే ఒక రోజులో వందల కొద్దీ, అంటే ఒక ఊరిలో వందల కొద్దీ పేషెంట్లు అనేది కొత్త కొత్త పేషెంట్లు వస్తున్నారు. ఎవరు చనిపోతున్నారో, ఎవరు బ్రతుకుతున్నారో, ఎవరికి సీరియస్ అయిపోయిందో ఏమిటో అర్థం కావట్లేదు. ఆ స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారండి. అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చిన తర్వాత, ఎవరు బాబు మీరు ఎందుకు వచ్చారు బాబు అంటే, ఒక్కొక్కరు మాస్కులు పెట్టుకొని వచ్చారు. మేము మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అండి, ఆక్సిజన్లు మెగాస్టార్ చిరంజీవి గారు పంపించారు, కాబట్టి మీకు ఏమైనా అవసరం అయితే ఆక్సిజన్ ఇవ్వడానికి మేము వచ్చామండి అని చెప్పిన తర్వాత నాకు నిజంగా నా మీద నాకే నమ్మకం వచ్చింది. అరే పిలవకపోయినా సరే తెలుసుకుని వీళ్ళు ఆక్సిజన్లు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక భరోసాని ఇచ్చారు చూసారా, అక్కడ నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది అనమాట. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆక్సిజన్లు తీసుకొచ్చి డాక్టర్ గారితో మాట్లాడి, ఏమండి మా వైపు నుంచి ఎట్లాంటి సహాయం కావాలన్నా కానీ మా వైపు నుంచి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వాళ్ళ మీద కాస్తంత దృష్టి పెట్టండి సార్ అని చెప్పి డాక్టర్లతో మాట్లాడి దాదాపు 2-3 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళండి. 2-3 రోజులకు ఒకసారి వచ్చి ప్రతి ఒక్క పేషెంట్కి పనులు పలహారాలు, వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం కావచ్చు, మా దగ్గరకు వచ్చి మాకు ధైర్యం చెప్పడం కావచ్చు, ఇలా చేసిన తర్వాత రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కానొస్తుంది అనమాట. అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, నా పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు మామూలుగా మనం ఇలా గాలి పీల్చుకుంటాం కదా, గాలి పీల్చుకుంటే మనకి సరిపోతుంది, కానీ వెనక్కి లాగితే ఇంత గాలి అనేది వెనక్కి పీల్చుకోలేమన్నమాట. ఎక్కడో మనకి ఈ పీక అంటే ఈ గొంతు అనేది గట్టిగా నొక్కేసినట్టుగా మనకు అసలు మనం ఎంత గట్టిగా పీల్చినా కానీ అక్కడ ఆగిపోయేది, మధ్యలో కూడా కాదు, స్టార్టింగ్లోనే ఆగిపోయేది అనమాట. దాదాపు హాస్పిటల్లో ఉంది 15 రోజులు అయితే 10 రోజుల పాటు ఆక్సిజన్ మేము ఉన్నాను అనమాట. నిజంగా ఇక్కడ డాక్టర్లు మెచ్చుకోవాలండి. ఆ సమయంలో వాళ్ళు నా దృష్టిలో నాకు ఇద్దరు దేవుళ్ళగా కనిపించారనమాట. మొట్టమొదటిగా నన్ను బ్రతికించిన డాక్టర్లు కావచ్చు, రెండవది నాకు ఆక్సిజన్ అందించిన మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఒక మాట అంటూ ఉంటారు, మానవుడే దేవుడు అని. దేవుడు అనేవాడు ఎక్కడో లేడండి. నీకు ప్రాణాపాయ స్థితికి వచ్చినప్పుడు ఇక రేపో మాపో అనుకునే సమయంలో నిన్నెవరైతే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పిస్తారో వాళ్ళే మనకు దేవుళ్ళు లాంటి వాళ్ళు అనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మెగాస్టార్ చిరంజీవి అయినా నటసింహం బాలయ్య అయినా సరే వాళ్ళు ఇప్పటికీ కూడా చేసే సేవలు చూస్తూ ఉంటే నిజంగా రోజుకి ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నారండి. ఒకవైపు నందమూరి బాలకృష్ణ గారు బసవతారక హాస్పిటల్ నుంచి ఎంతోమంది క్యాన్సర్ గ్రస్తుల్ని కాపాడుతున్నాడో మనందరం చూసాం. చిన్న పిల్లల నుంచి, మహిళల నుంచి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ నుంచి, ప్రాణాంతకమైన ఆ జబ్బు నుంచి బయటపడుతున్నారంటే దట్ ఈజ్ బాలయ్య బాబు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు 1998లోనే ఎంతోమంది నిరుపేదలు రక్తం దొరక్క కళ్ళు లేని వాళ్లకు కూడా నేత్రదానం అందిద్దామనే ఒక ఆలోచనతోనే హై బ్యాంకును పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 28 సంవత్సరాల పాటు ఇప్పటి వరకు కూడా ఎన్నో లక్షల మందికి రక్తదానం, ఎన్నో వేల మందికి నేత్రదానాలు అందించి వాళ్ళ జీవితంలో ఎలుగును ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడి కరోనా సమయంలో కూడా ఎన్నో వేల మందికి ఆక్సిజన్లు పంపించి, అంతేకాకుండా సినీ కార్మికులు కరోనా సమయంలో సినీ కార్మికులకు సినిమాలు లేక పనులు లేక వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బంది గమనించి ఒక మంచి ఆలోచనతోని అతని సొంత డబ్బులు వెచ్చించి ప్రతి కుటుంబానికి, కార్మికులకు ప్రతి కుటుంబానికి వాళ్ళు డాన్సర్లే కావచ్చు, లైట్ పట్టుకునే లైట్ బాయ్సే కావచ్చు, టీ అందించే వాళ్ళు వంట వండి పెట్టే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆల్మోస్ట్ ఎవరైనా సరే వాళ్ళ వీళ్ళ అనేది లేకుండా ప్రతి ఒక్క కుటుంబ పోషణ కొరకు వాళ్ళకి రైస్ అందియటం, కూరగాయలు అందియటం, భోజనాలు ఏర్పాటు చేయటం, ఇలాగా వాళ్ళకి తోసిన సాయం. ఆ సమయంలో కనీసం ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం, ఎవరి నుంచి ఏమొస్తుందా, ఏ రోజున ఏమొస్తుందా అని ఒక భయాందోళన ప్రపంచంలోనే మనం బ్రతికాం. డబ్బు ఉన్నవాడా లేనివాడా అంటూ ఏమి లేదు. ఆ వ్యాధికి ఎంతోమంది కోట్ల రూపాయలు ఉన్నా సరే వాళ్ళ వైద్యం చేయించుకునేటప్పుడే చనిపోయారనమాట. అంటే ఇక్కడ డబ్బు లేదా ఇదేం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చేస్తున్నా సరే మా వంతు సాయం మేము కూడా చేస్తామని చెప్పి ముందాలకు వచ్చి కొన్ని వేల మందికి ఆక్సిజన్లు పంపించారు మెగాస్టార్ చిరంజీవి గారు. బసవతారక హాస్పిటల్ నుంచి ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న బాలయ్య, అలాగే రక్తదానం, నేత్రదానం అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న మెగాస్టార్ చిరంజీవి. ఇదండి ఈరోజు వీడియో.
నన్ను మా ఫ్రెండ్ని ఏ విధంగా మన హీరోలు కాపాడారో, అంతేకాకుండా ఎన్నో లక్షల మందికి ఇప్పుడు కూడా సేవలు చేస్తున్నారో, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారో మీకు స్పష్టంగా చెప్పానండి. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ దయచేసి నేను ఏం చెప్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదు. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లేక మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.